కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ నిప్పులు చెరిగారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రజల దృష్టిని మరల్చేందుకే రేవంత్ రెడ్డి కొత్త డ్రామాలు ఆడుతున్నాడని ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టి బీసీలకు జనాభా ప్రకారం స్థానిక సంస్థల్లో సీట్లు ఇచ్చామని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇప్పుడు చూసినాక వాద పెట్టుకున్నట్టు నేను కూడా సర్వే చేస్తాను. సర్వే చేస్తే ఆ సర్వే ఎంత అవకతగున్నాయంటే చెప్పరాకుండా అవకతగుతుంది. దానిలో నిజాయితీ లేదు, దానిలో కులమానం లేదు, ఏది లేకుండా కొన్ని కులాలను జనాభా పెంచి సంఖ్య పెంచి కొన్ని కులాలను తగ్గించి దాని చేతుల పనిగా వ్యవహారం. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది సర్వేలో పాల్గొన్నారు. ఈ సర్వే మీద మాకు నమ్మకం లేదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించే సర్వేలు చాలామంది పాల్గొనలేదు. సర్వే చేసిన తర్వాత అసెంబ్లీలో రిజర్వేషన్ పాస్ చేసిండు. ఎంత 40% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి చేసి పంపించండి సెంట్రల్కి. సెంట్రల్లో ఉంది, అది బీజేపీ గవర్నమెంట్ ఉంది ఇప్పుడే. అది ఉండగా ఎప్పుడైతే హైకోర్టు ముట్టికాయలు పెట్టిందో 3 నెలల్లో ఎలక్షన్ పెట్టాలని ఏ విధంగా తప్పించుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ తెర మీదకి 40% గవర్నర్ రికమెండ్ చేసి దీనిలో మైనార్టీలు ఉన్నారు, ఇతరత చాలా కులాలు చాలా ఉన్నాయి, ఇతర కులాలని బీసీలకు చెందిన వాళ్ళతో లెక్కబడితే రాయాలి. ఈ విధంగా చేయడం వల్ల ఏదో ఒక కోర్టు చెప్పింది ఒకటి చేయాలనే ఉద్దేశంతో అమెండ్మెంట్ తీసుకొని ఎలక్షన్ జరుపుతానుకుంటున్నాను. ఒక పక్క కేంద్ర ప్రభుత్వానికి నువ్వు అసెంబ్లీ రిజర్వేషన్ పంపిన తర్వాత దానిలో నువ్వు ఏమన్నావు అప్పుడు పంపించినప్పుడు అఖిలపక్ష కమిటీని తీసుకుపోతాను నేను ఢిల్లీకి, ప్రధానమంత్రి కలుస్తాను. నేను తప్పకుండా సాధిస్తాను. ఏది నిజాయితీ, నిజాయితీ ఎక్కడ ఉంది? తీసుకెళ్ళాం అఖిలపక్షం, తీసుకెళ్ళలేదు. జాప్యం చేసి చివరి కోర్టు ముట్టికాయలు పెడితే హడావడిగా నువ్వు అమెండ్మెంట్ తీసుకొచ్చి ఎలక్షన్ జరపడం ఉద్దేశంతో చేస్తున్నావు. నీ పిచ్చి మాటలు, జనాన్ని చెవులో పువ్వు పెట్టే మాటలు తప్ప ఏం లేదు. అయినా నీ సర్వేలు కూడా ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే నీ పార్టీకి గెలవదు. నీ భయం వేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 21 నెలలు అయినా కానీ నువ్వు ఎందుకు ఎలక్షన్ పెడతలేవు స్థానిక సంస్థని? కారణం ఏంటంటే ఓడిపోతామని భయంతో అన్ని పార్టీలు తీసుకెళ్ళి నువ్వు అఖిలపక్షం తీసుకెళ్ళి ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి దీన్ని అప్రూవ్ చేయిస్తే ఎవరు నమ్ముతారు తప్ప నమ్మే పరిస్థితులు లేరని చెప్పి నేను తెలియజేస్తున్నాను.